లాస్ట్కి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలోని సీక్రెట్ కెమెరాలు కట్టిన ఏమైనట్టు? ఆ కాలేజీలోని గర్ల్స్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టారా పెట్టలేదా? వివరాల్లోకి వెళ్తే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలోని లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి దాదాపు 300 వరకు వీడియోలు రికార్డ్ చేశారనే న్యూస్ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఆ కాలేజీలో చదువుతున్న ఫైనల్ ఇయర్ అమ్మాయి ఇదంతా చేస్తుందని దీని గురించి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వైరల్ అయింది. తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థులు ఆందోళన చేశారు. అటు కాలేజీ హాస్టల్లోనే ఇలా జరిగిందని అనడంతో ఇంటి దగ్గర ఉండే తల్లిదండ్రులు తమ పిల్లల కోసం కంగారు పడ్డారు. ఇదిలా ఉంటే ఆ సీక్రెట్ కెమెరాలు పెట్టిన అమ్మాయిని నైట్ టైంలో కాలేజీ నుంచి ఒక కారులో పంపించేసిన వీడియో ఒకటే బయటకు వచ్చింది. దీంతో ఈ గొడవ ఇంకా ముదిరిపోయింది. ఆమెతో పాటు ఆమెకు సహకరించిన ఇంకొక 2 అమ్మాయిలు కూడా ఆ కారులో ఉన్నట్టు తెలిసింది. ఇది కాలేజీ విద్యార్థులు కంటపడడంతో మళ్లీ ఆందోళన చేశారు. అయితే ఆమె కారులో వెళ్లి కొంచెం సేపు అయిన తర్వాత తిరిగి మళ్లీ కాలేజీకి వచ్చేసిందని చెప్పారు. అయితే మొత్తం 28 సీక్రెట్ కెమెరాలు పెట్టి 300 వరకు వీడియోలు తీసిన ఈ అమ్మాయిలో తప్పు చేశాననే భావం అసలు కనిపించలేదని, ఇలా ఎందుకు చేశామని అడిగితే రివర్స్ లో విద్యార్థులను బెదిరిస్తుందని చెప్పారు. అంతేకాకుండా ఆమె మిడిల్ ఫింగర్ చూపించడంతో ఇంత ఘనకార్యం చేసినా కూడా ఎంత బలుపుతో ఉందని విద్యార్థులందరూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపోతే ఈ కాలేజీలో 4th ఇయర్ చదువుతున్న అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో ఓయో రూమ్ కి వెళ్తే అక్కడ వీడియోలు రికార్డ్ చేసి తన ఫ్రెండ్స్ కి అతను షేర్ చేశాడు. ఆ వీడియోలు అందరి దగ్గరికి వెళ్లిపోవడంతో ఆ అబ్బాయిలంతా కలిసి ఈ ఫైనల్ ఇయర్ అమ్మాయికి సీక్రెట్ కెమెరాలు పెట్టి హాస్టల్లోని మిగిలిన అమ్మాయిల వీడియోలు రికార్డ్ చేయాలని బ్లాక్మెయిల్ చేయడంతోనే ఇలా చేసిందని చెప్పారు. అయితే ఈ విషయానికి సంబంధించి విద్యార్థులు మాట్లాడుకున్న ఆడియో క్లిప్స్ కూడా బయటకు వచ్చాయి. అక్క ఎవరో తెలిసిందే, ఆమె 4th ఇయర్ ఫోటో కూడా చూసామే మేము. ఆ అక్క అంటుంది రండి చూసుకుందాం, విత్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పి తెగించి చెప్పేస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ 5th ఫ్లోర్ ఏదో అంటున్నారే, భయం అవుతుంది. 2 months నుంచి పెడుతున్నారంట. 300 వీడియోలు బయటకు వచ్చినాయంట. అక్క ఏమన్నట్లేదు, రండి చూసుకుందాం అంటుంది. అందరు ఏడుతున్నారు, మాకు భయం అవుతుంది, మా ఫ్లోర్ లోనే పెట్టారంట. ఏడుపు వచ్చేస్తుంది, చచ్చిపోదాం అనిపిస్తుంది బాబు. మేడంకి చెప్తేనేమో అదేంటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులో ఇరికిస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడమ్స్ ఏమో. రవీంద్రబాబు ఏమో చూసి చెప్తాడంటే, వీడియోలు చూసినాక చెప్తాడంట. నాన్ అటాచ్డ్ దాంట్లో పెట్టారంటే, ఏ ఫ్లోర్ లో పెట్టారో తెలియదే. ఇప్పుడు 300 వీడియోలు అయితే బయటకు వచ్చినాయని మాత్రం అంటున్నారు. సీనియర్స్ ధర్నా చేస్తున్నారు, సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు. అది మేడం వార్డెన్స్ ఏమో కర్రలు పట్టుకుని ఎమ్మడి పడుతున్నారే, కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారే. 300 వీడియోలు 2 నెలల నుంచి జరుగుతుందంట. ఆ పిల్లేమో పొలిటీషియన్స్ అంట, మరి తెలియట్లా, అందుకనే భయపడుతున్నారు ఎవరైనా అడగడానికి. అంటే ఫేక్ న్యూస్ అంటున్నారే, ఫేక్ న్యూస్ చూసి చెప్తాం, ఏ మాట్లాడుతున్నా. అదే ప్లీజ్ ఎవరి దగ్గర వీడియో ఉందేమో కనుక్కోండి. ఇక్కడ వీడియో ప్రూఫ్ చూపిస్తేనే మాకు పట్టించుకుంటారంటే, లేకపోతే పట్టించుకోరంటే. అసలు ఏడుపు వచ్చేస్తుంది. మా ఫ్లోర్ లో కెమెరా దొరికిందంటే వీడియో పెడితేనే మాకు ఏదన్నా చేస్తారంట, లేకపోతే ఏం చెయ్యారంట. అడుగుతుంటే కూడా కర్రలు పెట్టి కొడుతున్నారే, అంత ఉంది హాస్టల్లో ఇప్పుడు మా సిచ్యువేషన్. అందరు ఏడుస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థులు ఈ విషయం గురించి హాస్టల్ వార్డెన్తో చెప్తుంటే ఎందుకింత అల్లరి చేస్తున్నారు, ఇదంతా ఫేక్, అలాంటిదేం లేదు, అయినా సార్కి చెప్పాం కదా, సార్ చూసుకుంటారని వార్డెన్ విద్యార్థులతో అన్నారు. అయితే ఇంతకు ముందు కూడా ఫుడ్ బాగాలేదనే విషయంలో సార్కి చెప్పాం, ఏం చేశారు, ఏం చేయలేదు, మానోరే మూయించారు అని విద్యార్థులు చెప్పారు. ఇదిలా ఉంటే కారులో అమ్మాయిని బయటికి తీసుకెళ్లినప్పుడు అమ్మాయి ఫోన్ తీసుకోకుండా ఎందుకు పంపించారు? బయటికి వెళ్లిన తర్వాత ఆ ఫోన్లో ఉన్న ఆధారాలు ఏమైనా లేకుండా ఆమె చేయొచ్చు కదా, అసలు ఆమె దగ్గర నుంచి ఫోన్ ఎందుకు తీసుకోలేదని స్టూడెంట్స్ ప్రశ్నించారు. అయితే ఈ న్యూస్ నేషనల్ మీడియా వరకు కూడా వెళ్లి సంచలనంగా మారింది. విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అసలు ప్రూఫ్స్ ఏం లేవు, ఇదంతా ఫేక్ అని చాలా మంది కొట్టుపారేస్తున్నా మాకు న్యాయం జరిగే వరకు ఊరుకునేది లేదని స్టూడెంట్స్ అంతా ఏకమై ఒకటిగా నిలబడినందుకు వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకుని సోషల్ మీడియాలో వీళ్ళకి చాలా మంది సపోర్ట్ చేశారు. ఇకపోతే కొంతమంది స్టూడెంట్స్ మాట్లాడుతూ గురువారం సాయంత్రం వాష్రూమ్ లో మైక్రో కెమెరా ఒకటి దొరికింది, అప్పుడే ఈ విషయం గురించి ఆందోళనకు దిగామని అన్నారు. అమ్మాయికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని అందుకే ఈ విషయాన్ని దాచిపెట్టడానికి చూస్తున్నారని స్టూడెంట్స్ చెప్పారు. ఇదిలా ఉంటే కాలేజీ ప్రిన్సిపల్ ఈ విషయం గురించి మాట్లాడిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో ప్రిన్సిపల్ మాట్లాడుతూ 3 రోజుల క్రితం భరత్ అనే విద్యార్థి తమ దగ్గరికి వచ్చాడు. కాలేజీ అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు వాట్సాప్ లోని గ్రూపుల్లో ఫార్వర్డ్ అవుతున్నాయని ఆ స్టూడెంట్ మాతో చెప్పాడు. ప్రూఫ్స్ ఏమైనా ఉంటే చూపించమని అడిగాం, కానీ ప్రూఫ్స్ ఏం లేవని అతను అన్నాడు. ఈ విషయం ఇంతవరకు వస్తుందని అనుకోలేదు. సీక్రెట్ కెమెరాలు పెట్టిందని అంటున్న ఆ అమ్మాయి ఫోన్, ల్యాప్టాప్ అన్నింటినీ ఎటువంటి పరీక్షలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని ప్రిన్సిపల్ ఆ వీడియోలో చెప్పాడు. అయితే అసలు సీక్రెట్ కెమెరాలే పెట్టలేదని, జూనియర్ సీనియర్ స్టూడెంట్స్ మధ్య జరిగిన ఒక గొడవ వల్ల ఇదంతా జరిగిందని కొంతమంది చెప్తున్నారు. ఆ గొడవ జరిగేటప్పుడు మీ లెక్క తేల్చుతాం, వాష్రూమ్స్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టామని ఒక సీనియర్ స్టూడెంట్ ఎక్కువగా మాట్లాడడంతోనే ఇంత రచ్చ జరిగిందని పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలిందని తెలిసింది. అయితే 3 అబ్బాయిలు 2 అమ్మాయిలు లవ్ స్టోరీ విషయంలో గొడవ జరగడంతో ఈ సీక్రెట్ కెమెరాల వివాదం చేశారని అంటున్నారు.
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ అయిన లోకేష్ కూడా ఇదే చెప్పారు. పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ లో కెమెరాలకు సంబంధించిన ఆధారాలు ఏం దొరకలేదని, కాలేజీలోని కొంతమంది స్టూడెంట్స్ మధ్య జరిగిన గొడవ కారణంగా తప్పుదోవ పట్టించడానికి ఇలాంటి వార్తలు వచ్చాయని అన్నారు. ఇకపోతే గుడ్లవెల్లేరు కాలేజీ ఇన్సిడెంట్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్స్ లో సీక్రెట్ కెమెరాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీకి నోటీసులు ఇచ్చింది. 2 వారాల్లోగా దీనిపై నివేదిక ఇవ్వాలని సూచించింది. అయితే ఈ మొత్తం ఇన్సిడెంట్ పై మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి. అలానే ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు.